గర్భసంచిలో గెడ్డలు ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా మేడం? గర్భసంచిలో గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ మీరు అనేది. ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి, ఎంత, వాటి లొకేషన్ ఏంటి, వీటన్నిటిని బట్టి ఉంటుందమ్మా. అది సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి, అంటే గర్భసంచి క్యావిటీలో కాకుండా బయట సైడ్కి ఉంటాయి. అవి మనకి ఏ విధంగా మన నెలసరితో కానీ ప్రెగ్నెన్సీతో కానీ ఇంటర్ఫియర్ అవ్వవు. తర్వాత కొన్ని ఇంట్రామ్యూరల్ అంటారు, అంటే గర్భసంచి లేయర్లో మజిల్ థిక్నెస్లో వస్తాయి. అవి కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీతో ఏ విధంగా ఇంటర్ఫియర్ అవ్వవు. కొన్ని సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అంటారు, అంటే ఆ పొర ఏదైతే ఎక్కడైతే వెళ్ళి పిండం ఎక్కడైతే ఇంప్లాంట్ అవుతుందో అక్కడ వస్తాయి. అవి మాత్రం డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ రాకుండా ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటి వల్ల మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ సైజులో ఉంటే ఫైబ్రాయిడ్స్, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అంటారు, అంటే గర్భసంచి మూతి దగ్గర కూడా ఫైబ్రాయిడ్స్ వస్తాయి. ఒక్కొక్కసారి వాటి వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ రావటము, ప్రెగ్నెన్సీ రాకపోవడం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రతి ఫైబ్రాయిడ్ ఇన్ఫర్టిలిటీకి కారణం కాకపోవచ్చు. సైజ్ని బట్టి, దాని లొకేషన్ని బట్టి పిల్లల కలగకుండా అడ్డుకోవడానికి అవకాశం ఉంది.